అన్నయ్య పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపించారా? ఇక్కడ ఉంటారు, నేను చూస్తాను. సరే. మా తమ్ముడు పెళ్లికి నేను వీళ్ళకి చీర పెట్టాను. ఇప్పుడు వీడు పెట్టారా నాకు? వదిలే సుమిత్ర. భోజనం చేశారా? చేసాం. రే పడిపోతారా, పరిగెత్తద్దు. హనుమంతన్న బస్సు వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళొద్దు. పుట్టు స్వామి కొడుక, నేను అక్కడ నిలబడి ఉంటే తనే వచ్చి ముందు నన్ను పలకరించి వెళ్ళాడు. నువ్వేం చూసావో? కొత్త జంట చూసావా? అయ్యో, వాళ్ళిద్దరూ ఆ రూమ్ లో ఉన్నట్టున్నారు, వెళ్ళి చూడయ్యా. పెళ్లి కొడుకి ఏవో సమస్యలు ఉన్నట్టున్నాయి, లేకపోతే ఈ అమ్మాయిని ఎందుకు చేసుకుంటాడు? ఆహా, పెళ్లి కూతురు అందుగత్తే, అందుకే ఈ అమ్మాయి కావాలని చేసుకున్నాడు. అయ్యో, కొత్త జంటకి వెళ్ళారా? భోజనం చేయడానికి వెళ్ళారు, డైనింగ్ హాల్లో చూడు. పిల్లలకు కూడా తాంబూలం ఇస్తున్నారు. అర్జున్, కొత్త జంట అక్కడ ఏమైనా ఉన్నారా? ఇంకా రాలేదు, త్వరగా పంపించు. స్వామి, పెళ్లి కూడా కనిపించాడా? సార్ ఏదో టెన్షన్లో అటు ఇటు తిరుగుతున్నాడు సార్. నా అల్లుడు టెన్షన్ పడుతున్నాడా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అయ్యయ్యో సార్, పోజ్ ఇవ్వండి చాలు సార్. చాలా ఫాస్ట్ ఉన్నాడు. ఈ యాంగిల్లో చూస్తుంటే చైతు సార్ సమంత మేడంలా ఉన్నారు సార్. ఈ పోజ్లో ప్యాషన్ ఉండాలి సార్. లవ్ చూడండి చూడండి, ఓవల్ షేప్. అక్కడ కాదు సార్, టువర్డ్స్ సార్ చీక్. మనండి సార్, కాలెత్తండి. సార్ మీరు కాదు మేడం, మీరు ఇలా. అది లవ్లీ లవ్లీ. కమ్ క్లోజర్. ఒకసారి పట్టుకోండి మేడం. చిన్న బ్యూటిఫుల్ మ్యామ్, బ్యూటిఫుల్. సార్ కొంచెం ఆ తాళి కనిపించండి. ఎగ్జాక్ట్లీ, రైట్ 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 రైట్. లిఫ్ట్ సార్, లిఫ్ట్. ఎత్తుకోండి. వెరీ స్ట్రాంగ్. రిలాక్స్ రిలాక్స్. నో 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 ప్రాబ్లం. రిలాక్స్, వదిలేండి, నో ప్రాబ్లం. తన నడుము మీద చేయండి, మీరు షోల్డర్ మీద వేయండి. కమ్ క్లోజర్ క్లోజర్ క్లోజర్. ఫీల్ అవ్వండి, కళ్ళలో చూ. కమ్ 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 సార్. ఎస్, నైస్. నాకు ఇవ్వండి సార్, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఐ కీప్ ఇట్. లైట్ ఆఫ్ యువర్ లైఫ్ మేడం. సార్ మీ చెయ్యి మేడం భుజం మీద వేయండి. ఫోటోగ్రాఫర్, నీ చెయ్యి నరికేస్తాను. నిన్న నుంచి ఫోటోస్ తీస్తూనే ఉన్నావు. చూడు, తిండి కూడా లేక మొహాలు ఎట్ట పడిపోయావు. మీరు నించోండి సార్. పెళ్లి కూతురి నాన్నగారితో ఒక లవ్లీ ఫోటో. స్మైల్ ఇవ్వండి సార్. తీసుకో. రెండల్లుడు ఇద్దరు కలిసి పోంచెదురు కానీ ఈ రోజు మీ ఫస్ట్ నైట్. మళ్ళీ రేపు హనీమూన్ ఉంది కదా. ఫస్ట్ నైటా ఇవాళ? అల్లుడు గారు, ఎన్ని పనులున్నా కూడా టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి మీరు, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. టైం అయిపోయింది. టైం అయిందా? ఏంటమ్మా అంత అర్జెంటుగా తీసుకోవాలా? కొద్దిసేపు వెయిట్ చేయొచ్చుగా. ఒక్క అర్ధగంట లేట్ అయినా డబుల్ చార్జ్ చేస్తారు అంకుల్. అయితే ఇప్పుడే తీసుకోమ్మా. ఏయ్, కొంచెం నా నెక్లెస్ తెచ్చిపెట్టవా? సరే. హలో, ఏంట్రా ఎలా ఉన్నావు? రే ఈ టైంలో ఎలా ఉంటాను? ఫస్ట్ నైట్ రా. నేను ఇచ్చిన గిఫ్ట్ ఏం చేసావు? ఏ గిఫ్ట్ రా? నేను ఇచ్చిందిరా. నువ్వు ఇచ్చిందా? అవును. ఇంతకీ అదేంటో చూసావా? లేదు. ఏంటంటే అంత ఇంపార్టెంటా? కాండమ్స్ రా. రే అవి ఎప్పుడైనా అలా ప్యాక్ చేసి ఇస్తాడు రా. నువ్వు ఎక్కడున్నావురా? నీ అబ్బా పెట్టు పెట్టు పెట్టు. గుంప ముచ్చో కుదరా.
ఆవు దూడ. ఎవరిచ్చారు? నాగోలు పుట్టుస్వామి. నాగోలు పుట్టుస్వామి. ఈ ఏనుగు బొమ్మ అల్లుడు అల్లుడు ఏం లేదు, ఏం లేదు. ఏం కావాలి? అరే దొరికింది. అరే అయ్యో. ఏలేదు బెలూన్ సార్. ఓ ఏంటిది? మొబైల్ ఏమో. ఓ సరే సరే నువ్వు పని కానీ. అలాగే ఈ ఏనుగు బొమ్మ రాసావా? రాస్తున్నా. ఎవరిచ్చారు? రే అసలు ఏంట్రా నువ్వు ఇంకా స్కూల్ పిల్లల ఆటలాడుతున్నావు. సక్కత్ కాండం సార్ బాగుంటాయా? వదిలేమా వదిలే. పర్లేదు పర్లేదు. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఓకే ఓకే. ఫ్రెండ్ పెళ్ళికి రాలేకపోయాడు. నేను చూసా. ఇలాంటి వాళ్ళు కావాలని వస్తారని నాకు తెలుసు. సెన్స్లెస్ పీపుల్స్. చాలా మంది చుట్టాలున్నారు. బెడ్షీట్స్ కావాలి. తీసుకోండి. జాగ్రత్తగా వేసుకో బాబు తలుపు. సరే అండి. అదే కాసేపట్లో ఎలాగే బెడ్షీట్ నలిగిపోతుంది. మడతలు సరి చేసి ప్రయోజనం లేదు కదా అని. అది నేను నీకు విషయం చెప్పాలి. నేను నీకు ఆ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. నేను నువ్వు గేనా? నేను చెప్పు కాస్త తాగలేవు. నువ్వు అది నేను వాట్? I'm a virgin. హలో సార్. హలో మేడం, ఏం కావాలి? సార్ అది 30 నుంచి 40 వేలు బడ్జెట్లో లేహ్ లడాక్ వెళ్ళడానికి హనీమూన్ ప్యాకేజ్ ఉందా? చూడండి సార్, మీరు హనీమూన్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ హనీమూన్ జీవితంలో మొత్తం ఎన్నిసార్లు వెళ్తారు సార్? సార్ అది ఒక్కసారి కదా సార్? ఒక్కసారి కదా మేడం? నేను సెకండ్ టైం. కానీ సార్తో ఫస్ట్ టైం హనీమూన్ వెళ్తున్నారు కదా మీరు. నేను అది చెప్తున్నాను. మీరు ఒక 9,550 రూపీస్ యాడ్ చేశారంటే హనీమూన్కి మడకేసరికి వెళ్ళి రావచ్చు మేడం మీరు. అదే మీరు ఎక్స్ట్రా 5,000 యాడ్ చేస్తే శ్రీలంక కూడా వెళ్ళి రావచ్చు. ఎక్స్ట్రా 9,000 యాడ్ చేశారంటే భూటాన్ కూడా వెళ్ళి రావచ్చు సార్. ప్లస్ 9,550 రూపీస్ ఎక్స్ట్రా 5,000 పే చేస్తే, ఎక్స్ట్రా మీరు 50,000 పే చేస్తే 9,000 యాడ్ చేస్తే 25,000 కనుక మీరు స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటే మీరు మాల్దీవులకు వెళ్ళొచ్చు. ఫైనల్గా 1,25,000 ప్యాకేజ్. బాలీవుడ్ మూవీ కపుల్లాగా ఉన్నారు మీరు. బాగా ఎంజాయ్ చేసి రావచ్చు మీరు. ఏమంటారు మేడం? సారీ, కాల్ అటెండ్ చేయాలి. సింగపూర్ మలేషియా అంటే చాలా ఖర్చు కదా. పెళ్లి చదింపులు ఎంత డబ్బు వచ్చింది? ఆ వెండి చెంబు వెండి గుందులు మనకేం అవసరం లేదుగా. ఆ మాల్దీవులు ఓకే, 2 సీట్లు సార్. ఆ లాస్ట్ 2 సీట్లు త్వరగా బుక్ చేసే. సార్ వద్దు, ఫైనల్ చేయదు. ఒక్క నిమిషం వినండి సార్, మా బడ్జెట్ అంత లేదు. సార్ కేవలం 65,000 ఎక్స్ట్రా. మీరు మేడం హ్యాపీనెస్ కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? ఏం మేడం, ఖర్చు పెట్టలేరా? ఖర్చు పెట్టలేవా? ఖర్చు పెట్టలేనట్లేదు, పెట్టగలను. పెట్టగలరు. జగ్గు ఆ 2 సీట్లు బుక్ చేసే. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ మేడం. ప్లీజ్ టేక్ ఇట్ సార్. కౌంటర్లో 1,001 రూపీ టోకెన్ అడ్వాన్స్ పే చేసాను సార్. ఎరా పెళ్ళి కొడుక, ఇప్పటికి గుర్తొచ్చావు మేము. వాట్సాప్లో ఇన్విటేషన్ పంపించాను, పెళ్ళికి వచ్చి గిఫ్ట్ ఇవ్వు. గిఫ్ట్ ఇవ్వాలి. అరే లోఫర్, ఊళ్ళో వాళ్ళందరినీ హనీమూన్కి పంపిస్తున్నావు కదరా. నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, మేము హనీమూన్కి వెళ్ళాలి, ప్లాన్ చేయరా అని. మమ్మల్ని కూడా హనీమూన్కి పంపించు.
ఈ నెల కొంచెం టైట్గా ఉందిరా, కొంచెం ఆగు, నేనేదో ఒకటి చేసి ప్లాన్ చేస్తాగా. ఆగలేను, నాకు మళ్ళీ లీవ్ దొరకదురా. అందుకే నేను అన్నీ ఒకేసారి చేసేయాలి. పెళ్ళైన మరుసటి రోజే హనీమూన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మంచి ప్లేస్ ఏంట్రా నువ్వు అన్ని అర్జెంట్ అని చెప్తే ఎందుకురా? ఎవరతను? ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ యాక్చువల్లీ కాలేజ్ టైంలో తనే నన్ను పికప్ అండ్ డ్రాప్ చేసేవాడు. చాలా రోజుల తర్వాత ఇవాళే తన్ని కలిశాను. ఇట్ వాస్ నైస్. బాగా క్లోజా? ఓ, తను నిన్నేమని పిలుస్తాడు? తేజ. నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ నన్ను తేజ అని పిలుస్తారు. జ్యోతి. సిద్ధిగౌడ. సిద్లింగ్ కాదు, నేను ఇస్లింగ్ మూర్తి. ప్రవీణ్. ఓ ప్రవీణ్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు? ఆల్ గుడ్. ఏం చేస్తున్నావు? నా హస్బెండ్ ఇక్కడే ఉన్నాడు. తను అసలు కొంచెం తేడా. మన ఫ్రెండ్స్ కదా, సో ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరతను? నా కాలేజ్ ఫ్రెండ్. అప్పుడెప్పుడు చూశాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడే కలవడం. చూసావుగా ఎలా బిహేవ్ చేశాడు. మేనర్లెస్ పీపుల్. పద. ఎవరు తను? ఫ్రెండ్. అంటే క్లోజ్ ఫ్రెండా? వెల్కమ్ సార్. యువర్ గుడ్ నేమ్ సార్? ప్రవీణ్. ప్రవీణ్. സർ നാളെയാണ് നിങ്ങൾ ബുക്ക് ചെയ്തിരിക്കുന്നത്. യു ബുക്ക് ടുമോറോ ഇറ്റ്സെൽഫ്. No, no, no. യെസ്. I have booked for today. I'm sure you will check. We'll check. Sorry sir. Book for tomorrow. Madam, sir, my friend has booked the room. Even the flight ticket he has booked. Even the hotel he has booked. Can you please check again? You can speak your friend, sir. Hold this. Sure. ఇప్పుడు కట్టు రూపదులు వదులు రూపు. 75 వచ్చినాయి సార్. 75 వచ్చాయా? మరి రేపు? రేపు 25 వస్తాయి సార్. సరే 2 నిమిషాలు వస్తా, లోడింగ్ చూసుకో. ఓకే సార్. హలో, ఏంట్రా? ఏం లేదు. వీళ్ళు బుకింగ్ రేపటి నుంచి అని చెప్తున్నారేంటి? ఏంటి అలా అన్నారా? ఫోన్ ఇవ్వరు వాళ్ళకి, ఇచ్చేస్తారా వాళ్ళకి? అది సరే ఇస్తున్నాను. టాక్ టు మై ఫ్రెండ్. నో నో, ఇలా రివర్స్. హలో. హలో మేడం, మై సెల్ఫ్ ട്രാവൽ ഏജന്റ്. റൂം നാളെ റൂമുണ്ട്. ഇന്നല്ല ബുക്ക് ചെയ്തിരിക്കുന്നത്. നാളെ കൊടുക്കാം. ఓకే ఓకే మేడం, ఓకే. సో యు సీ మేడం కొంచెం. ശരി సార్, ശരി. ఓకే. ప్రవీణ్, వాళ్ళకంతా చెప్పేశాను. వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు అంతే. వాళ్ళు ఈరోజు నీకు రూమ్ ఇచ్చేస్తారు ప్రవీణ్. సరే, ఓకే, థ్యాంక్స్. സർ, നിങ്ങളുടെ ഫ്രണ്ട് പറഞ്ഞു. He said okay. My friend said okay. He said okay for tomorrow. What? What did you just say? అది ఈ రోజు జరగాలంటున్నావా? నేను ఆ సెన్స్తో అనలేదు. అది ఈ రోజే. అంటే హనీమూన్ అయిపోయిన తర్వాత మా అమ్మకి ఏం జరిగినా పర్వాలేదా? నేను అలా అనలేదు. ఆవిడ మన పెళ్లి జరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. అది ఈ రోజు జరగాల. ప్రవీణ్, సీరియస్లీ? షీ ఇస్ మై మదర్. నేను ఆ సెన్స్తో అనలేదు. తేజస్విని, నా ఉద్దేశం తల్లా. తేజస్విని,
You know what? You're an insensitive, selfish, filthy male mind. అది పర్సు డబ్బు అది ఒక నిమిషం ఇప్పుడు చెప్పండి అత్తగారు ఓకేనా? అందరూ బాగున్నారు బాబు. నువ్వు అమ్మాయి బాగున్నారుగా? బాగున్నారంట. అది వచ్చేయమంటే మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తాం. వద్దు, అవసరం లేదు బాబు, మీరేం కంగారు పడకండి. అవసరం లేదంట. మీరు రమ్మంటే మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తాం. అవసరం లేదని చెప్తున్నాను కదా. మీరు హనీమూన్ ముగించుకొని ప్రశాంతంగా రండి. ఓకే. అది ఎలాంటి కారణం ఉన్నా ఏది ఏమైనా ఈ అమ్మాయిని మాత్రం హర్ట్ చేయకూడదు. పెళ్లి పనులతో ఆవిడ కొంచెం టెన్షన్ అవడంతో బీపీ కొంచెం అటు ఇటు పెరిగింది అంతే. నువ్వేం టెన్షన్ పడకు తేజస్విని, ఆవిడ కోలుకుంటుంది. ఆమెని నేను అలా అనలేదు. అయినా నేనేమన్నానని తను అంత ఓవర్గా రియాక్ట్ అయింది అన్నాను. అయితే ఏంటంట అంటే ఆవిడకి ఈ రోజే అలా జరగాల పాప. నేను నా సెన్స్తో అలా నీకు నీ హనీమూన్ ఇంపార్టెంట్ కదా? లేదు. అవును, నేను ఆ ఉద్దేశంతో అలా తేజస్. ఏంట్రా? హలో. ఏంట్రా? హలో. ఏంట్రా? హలో. రే ఏంటో చెప్పరా. తను కనిపించట్లేదురా. ఏంట్రా కనిపించట్లేదా? ఎవరు? ఇంకెవరుంటారా? నా వైఫ్. నీ వైఫ్ కనిపించట్లేదా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? తను నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టుందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా? చూడు, నీ కర్మకాలు తనకేదైనా అయిందనుకో అందరూ కలిసి నీ మీద కేసు పెడతారు. ఇంకా జనాలు అదేం సినిమా ఎన్టీఆర్ కృష్ణవంశీది రాఖీ సినిమాలో లాగా నువ్వే చేస్తావని జనాల్లో చెప్పుకుంటారు. చూడు ప్రవీణ్, నేను అసలు నీతో మాట్లాడలేదు. నాకు నీకు సంబంధం లేదు. నువ్వెవరో కూడా నాకు అసలు తెలియదు. నేను ఫోన్ కట్ చేస్తున్నాను, అర్థమైందా? నీ అబ్బాయి ఎందుకు నన్ను అనవసరంగా భయపెడుతున్నావు? నేను తన్ని అపురూపంగా బంగారంలో చూసుకున్నాను తెలుసా? తననేమన్నా కొట్టావా? కొట్టడవా? రే కనీసం తన్ని ఒక్కసారి కూడా ముట్టుకోలేదురా. ఒక్కసారి కూడా ముట్టుకోలేదా? రే పిచ్చోడా, అందుకే తనకి నీ మగతన మీద డౌట్ వచ్చి పారిపోయింది. నీ పనికి మళ్ళీ నువ్వు కాదు ఆపరా. వాళ్ళ అంకుల్ ఫోన్ చేస్తున్నాడు, నువ్వు పెట్టారా? నేను మళ్ళీ చేస్తా. నీ మెంటల్ కేసులని నాకే తగిలితే అన్నా రాసుకో, తర్వాత ఇస్తా. హలో ప్రవీణ్. అంకుల్. అక్కకి ఆరోగ్యం బాగాలేదు. తనకు కూడా ఈ విషయం చెప్పు. సంతోషంగా గడపాల్సిన ఈ టైంలో టెన్షన్ పడటం ఇష్టం లేక నీకు ఫోన్ చేస్తున్నాను. మా గురించి కాదు బాబు, నువ్వు ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అదే అనుకుంటున్నా నేను కూడా. తను ఎక్కడున్నా కూడా బాగుండాలి. ఇంత అండర్స్టాండింగ్ ఉంటే చాలు బాబు. తేజ కూడా చెప్పు, తర్వాత ఫోన్ చేస్తాను. What? I'm sorry. That's okay. నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. ఐమ్ సారీ. నువ్వు తాగుతావా? నువ్వు? నువ్వేం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ తాగొచ్చా అని అర్థమైంది. నీకు నెక్స్ట్ టైం మందు తాగాలనిపించినప్పుడు నాతో కలిసి తాగు, అంతేగాని ఎక్కడో చోటుకి వెళ్ళి ఏది పడితే అది తాగి హెల్త్ పాడు చేసుకోవద్దు. నీకు నీ ఫ్రెండ్స్తో తాగాలనిపిస్తే వాళ్ళనే ఇంటికి తీసుకురా, నేను స్నాక్స్ చేసి పెడతాను. నీకు మందులో సైడ్ డిష్లో ఉండొచ్చా? అది ముంత మసాలా, పీనట్ మసాలా. నీకు తెలుసా మదర్ ఆఫ్ ఆల్ సైడ్ డిషెస్ అంటే అదే. ఒక పెగ్ వేయమంటావా? అది ఉదయం నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది వెళ్ళొచ్చు, కానీ వెళ్ళే ముందు నాకు ఒక మాట చెప్తే బాగుండేది కదా. టెన్షన్ పడ్డా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కొంచెం పర్చేస్ చేయాల్సినవి ఉన్నాయి. సో హలో. అల్లుడు, నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. కొత్త ప్రదేశం కదా, ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారు. సరే. నూనె అంటుంటే గుర్తొచ్చింది,
నీకు మందు తాగాలని నాలుగు ఎంత పీకేసినా అక్కడ అస్సలు తాగొద్దు. హనీమూన్ అయిపోయాక వస్తావుగా, అప్పుడు రోజు ఇద్దరం కలిసి తాగుదాం. కొన్ని రోజుల్లో తేజస్విని కూడా అడ్జస్ట్ అయిపోతుంది. నాతో మీ అత్తయ్య అడ్జస్ట్ అవటలా? ఆగలేక నువ్వు ఇప్పుడు అక్కడ తాగావనుకో, మా అమ్మాయి భయపడిపోతుంది. అనవసరంగా లేని పోని తలనొప్పి. ఇక ఉంటాను. ఓకే. నాకన్నా ముందు ఎంతమంది అమ్మాయిలు చూసా? ఏం క్వశ్చన్ అడిగావు నువ్వు? హైదరాబాద్లో అమ్మాయిల కరువా? అయ్యో, నువ్వు ఇంత అమ్మాయికి రావని అస్సలు అనుకోలేదు నేను. ఎంతమందిని చూసావు పెళ్లి చూపులకెళ్ళి అనేది నేను అడుగుతున్న క్వశ్చన్. ఓ 6 7 అంతే. నువ్వు? ఒక 30 నుంచి 35 మందిని చూసుంటాను. అంతమంది రిజెక్ట్ చేసేసి నన్ను ఓకే చేసావా? ఐ న్యూ ఐఎమ్ ఆల్వేస్ స్పెషల్. Praveen, shall we begin? I'm sorry. అదే నిన్ను వెయిట్ చేస్తూ నేను స్నానానికి వెళ్ళాను కదా. వీకెండ్స్లో క్లయింట్స్తో చాలా బిజీగా ఉంటాను. కాఫీ? నేను ఓకే, థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. యాక్చువల్లీ చాలాసేపటి నుంచి తలనొప్పిగా ఉంది. థ్యాంక్స్. అవునా? లెట్ మీ హెల్ప్ యూ. తలెత్తు. యాక్చువల్లీ నా నెక్ షోల్డర్స్ కూడా. ఇక్కడ ఇక్కడ బెటర్. సో నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావు? ఏదైనా వర్కా? హనీమూన్. అదేంటి, హనీమూన్కి కపుల్స్ వెళ్ళేది స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి. నీ స్ట్రెస్ ఏంటి? అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నాది వన్ సైడ్ హనీమూన్. ఐ డోంట్ గెట్ యూ. టెల్ మీ మోర్. నేను ఒక అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను. అయితే ఏంటి? అయితే ఏంటా? తను నన్ను చీట్ చేసింది. యా, బట్ దట్ వాజ్ బిఫోర్ మ్యారేజ్. యా అంటే పెళ్ళికి ముందు ఏదైనా చేయొచ్చా? నేను అలా అనలేదు. తను అసలు ఈ విషయం నీకు చెప్పకుండా ఉండుంటే నీకు తెలిసేది కాదు కదా. కానీ నాకు చెప్పింది కదా. బేసికలీ తను చెప్పడం తప్పంటావు. చెప్పడం కరెక్టే, కానీ తను పెళ్ళికి ముందు చేసిందే అది తప్పు. సో నీకు ఆ విషయం తెలియకుండా దాస్తే దెన్ దట్స్ నాట్ చీటింగ్ ఎట్ ఆల్. నేను అలా అలా. వెయిట్, అంటే నీ ప్రకారం ఒప్పుకుంటే తప్పు సరైపోతుందా? టెల్ మీ సంథింగ్. హూ ఆర్ యూ ఇన్ హర్ పాస్ట్? అంటే వర్ యూ హర్ బాయ్ ఫ్రెండ్? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని తను నీకేమైనా ప్రామిస్ చేసిందా? ఐ వాజ్ నోబడీ దెన్. దెన్ హౌ డిడ్ షీ చీట్ యూ? తను వేరే వాడితో సెక్స్. She had sex. And that is your problem. కాదు, నేనేమంత నేరో మైండెడ్ కాదు. నేను హాలీవుడ్ మూవీస్ చూస్తుంటాను. Then what is your problem? I don't know. Then what do you expect out of her, yeah? Hey, ఇందాక తలనొప్పిగా ఉందన్నావు కదా. How is it now? Maybe some more massage? Yeah? నువ్వు మా ఇంటికి వచ్చావు. We both hugged each other. I kissed you. హనీమూన్ కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ వైఫ్ కూడా ఇలాగే చేసి ఉంటుంది. అది నీతో పెళ్ళికి ముందే, ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్. కానీ నువ్వు, నీకు ఆల్రెడీ పెళ్ళైనా కూడా
ప్యూర్లీ అవుట్ ఆఫ్ లస్ట్. ఇప్పుడు చెప్పు, ఎవరు తప్పు? ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది, కానీ ఫ్యూచర్లో నీ వైఫ్ నువ్వు ఎలా ఉంటారనేదే ముఖ్యం. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వై ఆర్ యూ స్టిల్ అ వర్జిన్? ఐఎమ్ షూర్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ చాయిస్. ఇట్స్ బికాస్ యూ హ్యావెంట్ గాట్ ఎనీ ఛాన్స్, రైట్? నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఇంపర్ఫెక్షన్స్ని యాక్సెప్ట్ చేయగలగడమే అసలైన ట్రూ లవ్. మీరు ఇంతకుముందు టీచర్గా చేసేవారా? ఏం లేదు, మీరు నాకు అర్థమయ్యేలా చెప్పారు కదా, అందుకే అడిగాను. అండ్ వన్ మోర్ థింగ్, కమ్ హియర్. సీరియస్లీ? రియలీ, ఇట్ వర్క్స్. ఓ సారీ, నేను మీ ఫీజు ఇవ్వకుండానే వెళ్తున్నాను. ఎంత? 500 రూపీస్. అంతేనా? ఒక్క కేసే పెట్టింది కదా, అందుకే అయి ఉంటుంది. థ్యాంక్ యూ. దేశుని, నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను ఈరోజు అనుకోకుండా ఒక కాల్ గర్ల్. ఏమన్నా? ఏం లేదు, అది కాదు నువ్వు అనుకునేది ఏం కాదు. అనుకోకుండా ఏం జరిగిందంటే చెప్పు. లేదంటే అదేం లేదు. ఏం చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? ప్రవీణ్, మర్యాదగా నిజం చెప్పు. నాతో అబద్ధం చెప్పావంటే అక్కడ ఏం జరగలా. అసలు ఏంటంటే అయ్యో, నువ్వు అంటున్నట్టు ఏం జరగలా. దేశుని నా మాట. టెస్ట్ చేసిన పేషెంట్స్ ని అయ్యో అలాంటి ఏరియాకి వెళ్ళా. అయ్యో, చెప్పడానికి ఏం లేదని చెప్తాను కదా. అయ్యో అయ్యో, కేర్ఫుల్ దేశుని. అయ్యో చూడు, కొట్టు. చెప్తావా లేదా? నేను ఈరోజు ఒక కాల్గల్ ఇంటికి వెళ్ళాను. ఈ రోజా? సీరియస్లీ? ఇది పట్టుకు అడుగొస్తాను. దేశుని, ఆగు దేశుని. హలో ఏంట్రా? హలో రై ఏంట్రా హలో హలో అంట? డైసీని కలిశానని నా వైఫ్కి చెప్పేశాను రా. అదెందుకు చెప్పావురా? తనే నాతో చెప్పింది అన్ని విషయాలు తనతో షేర్ చేసుకోమని. తను చెప్పమంటే నువ్వు చెప్పేస్తావా? నువ్వే కదా తను వెళ్ళి కలవమని చెప్పిందిరా. కలవమన్నాను కానీ నీ వైఫ్తో చెప్పమన్నానా? ఇప్పుడేంటి, తనని కలవటం వెళ్ళిపోయిందా లేదా? నీ వైఫ్ ఏమంటుంది? ఏమంటుంది? చాలా కోపంగా ఉంది. హలో, నువ్వేం చేస్తావు తన కోపం వస్తుందిరా? మరి కాలుగల దగ్గరికి వెళ్తే ఎవరి కోపం రాదురా? ఏంటి కాల్గర్లా? నిన్ను చెప్పు తీసుకుని కొట్టాలరా. రై, తన నా కాలేజీలో సీనియర్ రా. నేను నీకు చెప్పాను కదా, తన కౌన్సిలర్. Who are you in her past? And that is your problem. Then how did she cheat you? You should just move on. ఎంత? 500 rupees. లోఫర్ నా కొడుకా, ముందే విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? నేను నీకు చెప్పింది అదే కదరా, తనని కలువు, స్ట్రెస్ని తగ్గి. రే చెత్త నాయలా, తను స్ట్రెస్ తగ్గిస్తుందని చెప్తే నువ్వు అలా ఉంచుకున్నావా? సోదాకు ఫోన్ పెట్టారా? మొత్తం అంతా నాశనం చేసి పడేసావు. నువ్వే పెట్టారా ఫోను? ఇప్పటికంతే. తేజస్విని. తేజస్విని కాదు, తేజు. తేజు, నేను నీతో చాలా విషయాలు చెప్పాలి. చెప్పు. నేను అది కరెక్ట్గా చెప్పలేను, అందుకే రాశాను. నువ్వు రాస్తావా? స్కూల్లో ఉన్నప్పటి నుంచి నేను కవితలు రాసేవాడిని. చదువు. ఒక్క మనిషితో 5 నిమిషాలు కూడా టార్చర్గా అనిపిస్తుంది. ఒకరితో జీవితాంతం కలిసి ఉన్నా కూడా అనువంత అసంతృప్తి కూడా రాదు. నా జీవితంలో అది నువ్వే. నీ కోపం వచ్చినప్పుడు నేను ఇరిటేట్ అవ్వను. తప్పు నీదైనా కూడా నేనే సారీ చెప్పైనా సరే నేను హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా జీవితం నువ్వే. ఇదంతా నువ్వే రాసావా? కంటిన్యూ. అర్ధరాత్రి పూట మెలకు వచ్చినప్పుడు తిరిగి నిద్రలోకి జారుకునే ముందు నిన్ను ఒక్కసారి చూసి
నీకు నిద్రాభంగం కలిగించకుండా ప్రేమగా కౌగిలించుకుని పడుకుంటాను. ఎందుకంటే నా జీవితం నువ్వు. ఆ తర్వాత అంతే. అంతేనా? నీకు నచ్చలేదా? నువ్వు నచ్చా. యాక్చువల్లీ ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నువ్వు ఇంత రొమాంటిక్గా నేను అనుకోలేదు. ఇప్పుడు రొమాంటిక్ అనుకుంటున్నావా? కైండ్ ఆఫ్. నీలాగా నేను పొయిటిక్గా రాయలేను. మరి ఐమ్ డిఫరెంట్. ఎలా డిఫరెంట్? వెళ్దామా? డిన్నర్ టైం అయిందా? లేదే. రూమ్లోకి వెళ్దామా అని అంటున్నా. హలో హలో, అల్లుడి గారు బాగున్నారా? మాయ బానే ఉన్నా. ఏంటి ఈ టైంలో? ఏం లేదు, ఊరికే. ఏం లేదా? ఏం లేదు. ఏమీ లేదా? ఏం లేదు. ఏం లేదా? మరి ఎందుకు మా ఈ టైంలో ఫోన్ చేశారు మీరు? నేను చూస్తూనే ఉన్నా. ఫోన్ మీద ఫోన్, ఫోన్ మీద ఫోన్. పోనీ విషయం ఏంటో అడిగితే ఏమీ లేదంటారేంటో. కొంచెం ప్రైవసీ ఇవ్వాలని కూడా తెలీదా? నీ వయసు తగ్గట్టు ప్రవర్తించరా రే. పెట్టారు ఫోన్. అలాగే అల్లుడి గారు. ఏమే, అల్లుడి గారు ఫోన్ కట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అందరి గురించి అడుగుతూనే ఉన్నాడు. ఎంత మంచివాడు. నేను ఇంటికి లేట్గా వచ్చినప్పుడు కూడా నేనే వంట చేయాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా? అలా ఏం చేయను. ఎందుకంటే నువ్వు వచ్చేసరికి నేనే వండేస్తాను. గుడ్ బాయ్. నా కోసం ఏం వండుతా? పిజ్జా, పాస్తా, బర్రిటో, సుషి. ఇవన్నీ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? మీ సిటీ కలిసి ఇవేగా తినేది. మీ కామెంట్స్ అన్ని వీటి గురించేగా ఇన్స్టాగ్రామ్లో. ఒక్కరన్నా పులిహోర, జొన్న రొట్టె, రాగి సంగటి ఇలాంటి వాటి గురించి పోస్టులు పెడతారా? నువ్వు అచ్చం మా నాయనమ్మలా మాట్లాడుతున్నావు. నేను సిక్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? ఏ నుంచి జెడ్ వరకు కరెక్ట్గా చెప్పు. నువ్వు నా కోసం ఏమేం చేస్తావో. ఓకే, నేను నిన్ను అసలు ఏ పనులు చేయనివ్వను. నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ చేస్తాను, కాఫీ పెడతాను. నేను నీకు స్నానం చేయించి ఓరైందా నేనే నీకు స్నానం చేయించి తల తుడిచి జడేస్తాను. ఆ 3 రోజులు నీకు మూడ్ స్వింగ్స్ ఉంటాయని నాకు తెలుసు. ఎస్పెషల్లీ ఆ 3 రోజులు నేను జాగ్రత్తగా చూసుకుంటా. కొంచెం కూడా మూడ్ స్వింగ్ రానివ్వను. మా ఆఫీస్ కూడా లీవ్ పెట్టేస్తా. ఒక్క మాటలో నేను నిన్ను ఏ ఒక్క పని కూడా చేయనివ్వను. నువ్వు కూడా ఏ పని చేయవా? ఏ పని కూడా చేయవా? ఏ నేనేం చేయనమ్మా. నేను ప్రశాంతంగా పడుకొనిచ్చి నేను వెళ్ళి సపరేట్గా పడుకుంటాను. ఓకేనా? ఏ ఇడియట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ టైంలోనే నువ్వు దగ్గరగా ఉండాలనిపిస్తుంది తెలుసా. నువ్వు నా పక్కనే పడుకోవాలి, గట్టిగా వాటేసుకుని. యునో యూ షుడ్ కిస్ మీ, కడల్ మీ, యూ షుడ్ హగ్ మీ అండ్ సే ఐ లవ్ యూ. అంతే. నువ్వు నన్ను 3 రోజులు దూరంగా పెడితే మిగిలిన నెలంతా నేను నిన్ను దూరంగా పెడతాను. అమ్మో, అలా చేయొచ్చా? నాకు అది ఊహించుకోవడం కూడా ఇష్టం లేదు. നിങ്ങൾ ഹോട്ടൽ സർവീസ് നല്ലതാണ്. നല്ലതായിരുന്നു. നല്ലതായിരുന്നു. മനസ്സിലായോ? മനസ്സിലായി. నాకు కూడా వచ్చేసింది. బిల్లేమో ఇంత వచ్చింది. హనీమూన్లో ఏం జరగలేదు. ఏమన్నా? అది కాదు, అంటే ఇక్కడ ఓకే, నీకు జర్నీ చేయాలనిపిస్తేనే వెళ్దాం, లేదంటే ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం. యాక్చువల్లీ యు ఆర్ రైట్. దిస్ ప్లేస్ ఇస్ సో నైస్. ఇంకా ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందామా? ఉందామా? డోంట్ వరీ, ఐ వాస్ జస్ట్ కిడింగ్. చూడు, అమ్మ వాళ్ళని చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. వెల్గో. కదా, అదే నేను అనుకుంటున్నా. ఆ అమ్మ మీద నాకు కూడా బెంగగా ఉంది. నువ్వు పెద్ద పిసినారివి.
సార్ నమస్కారం సార్. ఎలా ఉంది సార్ కేరళ? డ్రైవర్ అన్నా, నువ్వు హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళానని చెప్పా? భూటాన్ మేడం. ఆ రోజుల్లోనే నా వైఫ్ ఇంకా దాని గురించే మాట్లాడుతుంటుంది. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైంది మేడం. ఈ 5 సంవత్సరాలలో నువ్వు, నీ వైఫ్, మీ ఇద్దరే ఒక ట్రిప్ లాగా ఎక్కడెక్కడికి వెళ్ళారు? కనీసం రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారా? ఈ నెక్లెస్ రోడ్ పార్క్ కి వాకింగ్ కోసం అన్న కలిసి వెళ్ళారా? యువర్ ఫ్రెండ్, అదే ట్రావెల్ గైడ్, అతని దగ్గరికి వెళ్దాం ఫస్ట్. ఏ పాప తప్పేం లేదు. అతను ఈజ్ ఎ గుడ్ గై తేజు. ఏదో సర్కమ్స్టెన్సెస్. నన్ను తీసుకెళ్తున్నావా లేదా? సార్, సంసారం ఈ స్కూటర్ లాంటిది. ఇది హస్బెండ్, ఇది వైఫ్. దీన్ని ఇలా నిలబెడదాం అనుకుంటే పడిపోతుంది. కానీ హనీమూన్ అనే స్టాండ్ వేస్తే నిలిచినట్టు అన్నీ సాల్వ్ అయిపోతాయి. 1,50,000, 3 nights, 4 days, గుడ్ అకామిడేషన్. నీ వైఫ్తో కూర్చోండి కూర్చోండి, ఇట్స్ ఓకే, సిట్. ఫస్ట్ టైం మీరు నా ఆఫీస్కి జోటు జ్యూస్ తీసుకురారా. జ్యూస్ పర్లేదు మేడం. నేను వాడితో చెప్పాను వేరే ప్లేస్ వెళ్ళకు, 1 month వెయిట్ చెయ్యి, కొంచెం నేను అంతా ఫిక్స్ చేస్తాను అని. యాక్చువల్లీ థ్యాంక్స్. మన చుట్టూ సిచ్యువేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని అర్థం చేసుకోలేం. ఓన్లీ వెన్ యూ పుట్ ఇన్ అ బ్యాడ్ సిచ్యువేషన్, రైట్, అ డిఫికల్ట్ సిచ్యువేషన్, దట్స్ వెన్ యూ అండర్స్టాండ్ అ పర్సన్ బెటర్. సో థ్యాంక్ యూ. కరెక్ట్గా చెప్పారు. నీకేం తెలుసు మోయ్. అదే 1 క్వశ్చన్, మీరు నన్ను పొగిడారా లేక తిట్టారా? అది నాకు కూడా తెలీదు, బట్ థ్యాంక్స్. ఓకే రై, వచ్చి వెళ్తాండ్రా. వస్తాను రా.